హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఏంటి అనుకున్నారు, ఆవకాయ సీజన్ వస్తుంది కదా. ఈరోజు మనం కారపావకాయ ఎలా పెట్టుకోవాలో చూద్దామా. ఫస్ట్ మేము కాయలు తీసుకొని దాన్ని ఫస్ట్ వాటర్తో వాష్ చేసిన తర్వాత ఇలా ముక్కలు కట్ చేస్తాం. మళ్ళీ ముక్కలు కట్ చేసిన తర్వాత మేము ఇలా వాష్ చేసామండి. వాష్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ముక్కల్లోని మనకి వైట్గా లేయర్ వస్తుంది చూడండి. ఆ వైట్గా లేయర్ వచ్చింది కదా, ఆ లేయర్ని అనేది మనం తీసేయకపోతే పచ్చడి అనేది పాడైపోతుంది. సో వీటిని అన్నింటినీ ఇలాగా నీట్గా చేసుకొని లేయర్లు తీసేసి ఒక పక్కన పెట్టుకోవాలి. ముక్కలు అనేవి అన్నీ ఒక దగ్గర పెట్టుకున్న తర్వాత మనం దాన్ని ఎంత ఉన్నాయి అనేది కొలుచుకోవాలండి. దాన్ని బట్టి మనం ఉప్పు, కారం, ఆవుపొడి అన్నీ వేస్తాను. నాకు ఈ బౌల్తో 2.5 వచ్చాయి. కాబట్టి దాంతో ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ముక్కల్ని ఆయిల్లో వేసి మిక్స్ చేయాలండి. ఇలా అయితే కనుక మనకి ముక్క మెత్తగా అవ్వకుండా ఉంటుంది. సో ఫస్ట్ మనం తీసుకున్న ముక్కలు ఇలా ఆయిల్లో కలిపేసిన తర్వాత మనం ఏ బౌల్తో అయితే ముక్కలు మనకు వచ్చాయో ఆ బౌల్తోటి కారం, ఉప్పు ఎంత తీసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ కారం చూడండి, దీంట్లోని హాఫ్ కారం అనేది తీసుకున్నాను. అలాగే సాల్ట్ కూడా కొంచెం, ఒక పావు సాల్ట్ అండ్ పావు మెంతిపొడి, పావు ఆవు పొడి, 2 స్పూన్లు మెంతిపొడి అండ్ వెల్లుల్లి పేస్టు. సో ఇవన్నీ వేసేసి మనం మొత్తం కలిపామంటే చూడండి, కారం, ఉప్పు, ఆవు పొడి, వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఇందాక ఆయిల్లో కలిపాం కదండి ముక్కలు, అదిగో చూడండి. అందులోకి ఈ మెటీరియల్ అంతా షిఫ్ట్ చేసేసి మొత్తం కలిపేయాలండి. కలిపేసిన తర్వాత నేను వేరుశనగ నూనె తీసుకున్నానండి. ఫ్రీడమ్ వేరుశనగ నూనె తీసుకున్నాను, చాలా బాగుంటుంది. నాకు ఒక ప్యాకెట్ పట్టింది. అదే నేను 10 కాయలు చేశాను, దానికి మాకు ఒక ప్యాకెట్ పట్టిందండి. అంటే చూడండి, ఇలా వేసేసి మొత్తం కలిపి 3 days ఉంచితే చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. సో ఈ స్టేజ్లో ఉప్పు, కారం చూసుకొని వెల్లుల్లిపాయలు ఒలిచి దీంట్లో మిక్స్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇయర్ అంతా మనకి గట్టిగా ఉంటుందండి. ఆ ముక్క అనేది మెత్తబడకుండా ఉంటుంది. ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు తయారు చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.